మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారు? ముఖ్యంగా మీ ఏరియాలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? ప్రజలు ఏమన్నా మీ మీద తిరగబడుతున్నారా? మిమ్మల్ని ఇష్టపడట్లేదా? నెంబర్ 1 అందరికీ తెలియాల్సింది ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఇది గవర్నమెంట్ హామీ కాదు. ఇది మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తా అన్న, మా పర్సనల్గా చేస్తా అన్న హామీ. అదైనా మాకు ఎలక్షన్ ఓటు కోసం మేము చెప్పలేదు. మేమేమన్నామంటే, మేము అక్కడ ట్రస్ట్కి ప్రజాసేవ కోసం ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండ్లో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసాం. ఏది గ్రౌండ్ బ్రేకింగ్ సెరమోనీ అంటే మన శంకుస్థాపన చేసాం. ఇది ఎప్పుడు జనవరి 2024లో చేసాం. కానీ బట్ ఇది డిసెంబర్ ఆఫ్ 2023లో దెర్ ఈజ్ అ జియో దట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఏది ఇంటర్నేషనల్ ఫండ్స్ రావాలి అని అంటే ట్రస్ట్ అకౌంట్కి. సో అది అనేది మాకు తెలియదు. సో అది ఆల్రెడీ డబ్బులు పంపిస్తే తిరిగి 6 నెలలకు వెనక్కిపోయాను. సో మళ్ళీ అది వెనక్కిపోయిన తర్వాతనే మాకు తెలిసింది ఆ జియోకి అప్లై చేసుకోవాలని. సో ఆ జియోకి అప్లై చేస్తాం. డెఫినెట్గా ఆ జియో రాగానే మేము స్టార్ట్ చేస్తాం. కానీ ఈ లోపల ఎవరో పనికిమాలినోడు, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా వర్త్ ఇట్ కాదు. వాళ్ళు మా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు. సో వాళ్ళు కోర్టులో కేసు వేశారు. సో ఇప్పుడు అది కోర్టులో తేలిన తర్వాతనే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో అది అనేది ఎవరు చేశారు? ప్రజలకు దక్కకుండా. అది ఎవరైతే ఆపోజిషన్ పార్టీ ఇంకొక పార్టీలో ఉన్న మనుషులను డబ్బులు పెట్టుకొని మళ్ళీ మా పార్టీలో ఉన్న కొంతమంది మేమంటే గిట్టనోళ్ళు వాళ్ళతోటి జాయిన్ హ్యాండ్స్ అయ్యి చేపించారు. సో అదనేది అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ లీడర్లు ఒకవేళ తెలుసుకోకపోయినా కానీ ప్రజలకు తెలుసు, ఆల్రెడీ ప్రజల్లో ఉంది. ఎలక్షన్స్లో మీ గెలుపు కోసం ప్రయత్నించిన వాళ్ళని, కష్టపడ్డ వాళ్ళని ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఎవరినైనా దూరం పెట్టారా? ఎవరిని అయితే దూరంగా పెట్టలేదు. ఎవరైనా పేర్లు చెప్తాను. తిరుపతి రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసరెడ్డి, అలాగే హరిప్రసాద్ గారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్కు పోయిండు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. తను అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తను టీఆర్ఎస్లోకి పోయిండు. ఒక మనిషిని పార్టీలు చేంజ్ చేసే వాళ్ళని మనం ఆపలేం కదా. దట్ ఈజ్ వాళ్ళకి ఇష్టం ఉండాలి ఏ పార్టీలో చేస్తాను. మేము పొమ్మన్నది కాదు, ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళగొట్టింది కాదు. దట్ ఈజ్ ఇండివిజువల్ లైక్స్ అండ్ డిస్లైక్స్. తిరుపతి రెడ్డి అనేవాడు మా నెఫ్యూ. చిన్నప్పటి నుంచి వాడికి లాగులు వేసుకున్న దగ్గర నుంచి కూడా అతన్ని చదివించాము. వాళ్ళ ఫాదర్ చిన్న వయసులోనే చనిపోతే మేము హెల్ప్ చేసాము. మా హస్బెండ్కి నెఫ్యూ అవుతాడు. సో అంటే ఇమీడియట్ నెఫ్యూ కాదు, సెకండ్ కజిన్ వాళ్ళ కొడుకు. సో అలాంటి వ్యక్తిని ఎవరో పలాని తిరుపతి రెడ్డి అంటే తెలియదు. అయినా కానీ మా వల్ల ఎక్స్పోజర్ వచ్చింది, తెలిసింది. మేము ఇండియా వచ్చే ముందు అఫ్కోర్స్ తను క్యాంపెయిన్ చేశాడు, తను ముందుండి చూసుకున్నాడు. చూసుకోలేదని కాదు, కష్టపడలేదని కాదు, మేము ఆనాడు అనలేదు, ఈనాడు అనట్లేదు. కానీ అది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తను రాంగ్ రూట్ చూజ్ చేసుకున్నాడు. తనకి వేరే సీనియర్స్, ఎంతోమంది సీనియర్స్ ఉన్నా కానీ మా కుటుంబం ఓడని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మార్కెట్ చైర్మన్ ఇవ్వటం జరిగింది. వేరే వాళ్ళు ఈయనకంటే ఎక్స్పీరియన్స్. తిరుపతి రెడ్డి అనే అతనేమి 10 తరాల నుంచో 10 ఏళ్ల నుంచో పార్టీలో లేడు. తను మేము వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. అయినా కానీ మేము మా ఫ్యామిలీ వాడు కష్టపడ్డాడు, ఎలక్షన్స్లో ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళతోటి జాయిన్ అయ్యి తను బయటికి వెళ్ళిపోయి పార్టీ లైన్లో ఉంటే ఫైన్. సో మా దగ్గరే ఉండి మాతోటే ఉండి ఇచ్చేసినప్పుడు మేము ఆయనకే దూరంగా పోయాడు. ఎందుకంటే తను చేసే పద్ధతి బాగలేదన్నందుకు తను దూరం వెళ్ళిపోయాడు. సో దానికి మేము కారణం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ స్పెషలీ లీడర్స్ ఏదైనా వాళ్ళు చేసే ఇది లేనప్పుడు డెఫినెట్లీ కూర్చోబెట్టి మాట్లాడాలి. అదే పని నేను చేశాను తిరుపతి రెడ్డితోటి. చేసినప్పుడు ఆయన దూరంగా వెళ్ళిపోయి
మీదేంటి, మీ లెక్క ఏంటి, అది ఇదని వెళ్ళిపోయాడు. తను దట్స్ హిస్ చాయిస్ దూరంగా వెళ్ళిపోవటం. బట్ ఇప్పుడు చైర్మనే ఉన్నాడు. సో పార్టీ లైన్లో నడుస్తారా, నడవకపోతే పార్టీనే చూసుకుంటుంది. ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్ గారు శ్రీనివాసరెడ్డి గారు, సో వీళ్ళందరికీ తెలుసు. సో ఎవరైనా పార్టీ లైన్లో లేకపోతే పార్టీనే నిర్ణయం తీసుకుంటుంది. అది నేను చెప్పేది ఏమి కాదు, ఎమ్మెల్యే గారు చెప్పేది, అంతకంటే కాదు.